ఓం నమ శివాయ. అందరికీ నమస్కారము. ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి పండుగ వివరాలు తెలుసుకుందాము. మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగలలో ఒక పండుగ. ఆ పండుగ రోజును పరమేశ్వరుడైన మహాశివునికి అంకితం చేసే రోజు. అసలు మహాశివరాత్రిని ఏ రోజు ఎందుకు జరుపుకుంటారో అనే వివరాలు మీకు తెలుసా? ఆ వివరాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా ఏ రోజు జరుపుకుంటాం అనే ప్రశ్నకు వస్తే, ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి రోజున. ఇక ఎందుకు జరుపుకుంటాము అనే విషయానికి వస్తే, మీ అందరికీ కూడా ఏదో ఒక కథ తెలిసి ఉంటుంది. కానీ నేను మీకు ఒక కొత్త కథ, పురాణాల్లో వివరించిన కథ గురించి చెప్తాను. అది మీరు థంబ్నెయిల్లో చూసిన విషయం. అదేనండి, బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు కథ. ఆ కథే దివ్య జ్యోతి లింగోద్భవ కథ. దివ్య లింగోద్భవ కథ ఏంటంటే, ఒకసారి బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు ఇద్దరు ఎవరు గొప్ప అనే విషయంపై వాదన పడుతున్నారు. అప్పుడే ఒకసారిగా వారి ముందుకు మొదలు చివర కనబడని దివ్య జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం చాలా పెద్దగా ఉందని చూసిన వారు ఇద్దరు ఆ జ్యోతి మొదలు మరియు చివర తెలుసుకోవాలి అని, అది తెలుసుకున్న వారే గొప్ప అని మహావిష్ణువు వరాహ అవతారంలో ఆ స్తంభం యొక్క చివర అడుగు భాగం కనిపెట్టడానికి కిందకి వెళ్ళాడు. అలాగే బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆ స్తంభం యొక్క పై భాగం శిఖరం కనిపెట్టడానికి పైకి ఎగిరాడు. ఇలా బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు వేల సంవత్సరాలు వెతికిన ఆ జ్యోతి స్తంభం ఆది మరియు అంతం కనిపించలేదు. చివరకు మహావిష్ణువు ఆ జ్యోతి స్తంభం చివర కనిపెట్టలేకపోయానని నిజం ఒప్పుకొని ఓటమిని అంగీకరించాడు. కానీ బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పి తాను పై భాగం చేరుకొని ఒక పువ్వును సాక్ష్యంగా తెచ్చానని చూపించాడు. ఇప్పుడు ఆ అనంత జ్యోతి స్తంభం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నిజం చెప్పిన మహావిష్ణువును ఆశీర్వదించాడు. అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడిని శిక్షించాడు. అందుకే బ్రహ్మదేవుడికి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆ అనంత జ్యోతి రూపమే శివలింగంగా పూజించబడుతుంది. శివుడు ఈ జ్యోతి రూపంలో ప్రత్యక్షమైన రాత్రినే మహాశివరాత్రిగా భక్తులు ఆచరిస్తున్నారు. చూశారు కదండి, ఇదే దివ్య జ్యోతి లింగోద్భవ మహాశివరాత్రి కథ. ఈ కథని మీలో ఎంతమంది ఫస్ట్ టైం విని ఉంటారు, లేదా ఇంతకు ముందే ఎప్పుడైనా విన్నారా అనే విషయం కమెంట్స్ ద్వారా చెప్పండి. మన పిల్లలకు మన పండుగలను ఎలా చేసుకోవాలి అని మాత్రమే చెప్పకుండా, ఆ పండుగ విశిష్టతను, ఇతిహాసాన్ని, చరిత్రను గురించి తెలియజేయాలి. అలాంటివి తెలియచేసేదే మన ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు మాత్రమే కాకుండా అందరికీ ఈ మహాశివరాత్రి స్టోరీ తెలియాలి అంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.